ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ వేగం పెంచింది. కీలక నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి రేపు విచారణకు హాజరు కానున్నారు. అటు విజయసాయి రెడ్డి కూడా విచారణకు హాజరవుతారని సిట్కి తెలిపారు. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మరిన్ని అరెస్టులు, మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక నిందితులుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మరో కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అటు మద్యం కేసులో సాక్షిగా విజయసాయిరెడ్డి కూడా శుక్రవారం విచారణకు హాజరవుతానని సిట్ కు తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ నోటీసుల నేపథ్యంలో మిథున్ రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, తన విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు విచారణకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీసీటీవీలో కనిపించే విధంగా విచారణ చేయాలని, ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని మిథున్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అటు సుప్రీంకోర్టు కూడా విచారణకు సహకరించాలని ఆదేశించడంతో శుక్రవారం మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే 3 సార్లు సిట్ బృందం నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. హైదరాబాద్ లోని రాజ్ కసిరెడ్డి బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులకు చెందిన వివిధ సంస్థలపై 15 సిట్ బృందాలు గత 3 రోజులుగా దాడులు నిర్వహించాయి. గత 4 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. రాజ్ కసిరెడ్డికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ఇప్పుడు సిట్ బృందం ఆరా తీస్తోంది. సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులుగా రావటం, డైరెక్టర్లుగా బంధువులు మారటం, సినిమాలు తీయటం, ఇంకా అనేక మంది కథా రచయితలతో, డైరెక్టర్లతో సినిమాలు తీసేందుకు చర్చలు జరిపినట్లు వార్తలు రావటంతో ఆ దిశగా కూడా కూపీ లాగుతున్నారు. రాజ్ కసిరెడ్డికి ఈ మేరకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపైనే దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి తండ్రి, ఆయా సంస్థల అధికారులు కూడా రికార్డులతో సహా విచారణకు హాజరు కావాలని సిట్ బృందం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్ కసిరెడ్డిని కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకైనా రాజ్ కసిరెడ్డి స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇదే కేసులో విచారణకు రావాలని సిఆర్పిసిలోని సెక్షన్ 160 కింద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ తాను 17వ తేదీనే వస్తానని పోలీసులకు సమాచారం పంపారు. విజయసాయిరెడ్డి విచారణకు వస్తారనే ఉద్దేశంతో సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించేందుకు 135 ప్రశ్నల జాబితాతో సిద్ధమయ్యారు. సిట్లోని కీలక అధికారులు గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. కానీ కొద్దిసేపటికే తాను విచారణకు హాజరు కావటం లేదని, శుక్రవారం వస్తానని సమాచారం పంపినట్లు తెలిసింది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరికొంతమందికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.